మేడం నమస్తే అండి. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఒకవైపు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేట్ గారు ఈరోజు హైకోర్టులో ఒక పిల్ అయితే దాఖలు చేయడం జరిగింది. టీసీఎస్కి, కాగ్నిజెంట్కి, అలాగే ఇక్కడ ఏర్పాటు కాబోతున్న ఈ కంపెనీలన్నింటికి కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడం తప్పు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు ఈ పిల్ని? వీళ్ళేంటంటే ఏదైనా సరే అమరావతి అభివృద్ధి అనేది, అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది అడ్డుకోవడం అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. ఎందుకంటే మాకు ఎక్కడ పెద్ద ఇది లేదు, మేము బెంగళూరులోనో హైదరాబాద్లోనో బతికేస్తాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదని ఒక ఎజెండాగా పెట్టుకొని ఏ కంపెనీలు అయితే వస్తున్నాయో ఆ కంపెనీలకు ఒక లెటర్లు రాయటం కానీ, పెట్టొద్దని కానీ, చేయొద్దని కానీ చేస్తున్నారు. ఆ చేసినా కానీ మూర్ఖుడు రాసే లెటర్కి ఉపయోగమే ఉందిలే అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక ఏమీ లేదు. అస్త్రం మాకేంటంటే పొన్నవోలు సుధాకర్ లాంటి కమిడియన్ లాయర్ ఉన్నాడు. ఆ కమిడియన్ లాయర్ వచ్చేసి మరి కోర్టులో పిల్లేసి వాళ్ళని అడ్డుకుంటున్నాను, చేస్తున్నానని చెప్పి అంటే, ఇంతకు ముందు రోజుల్లో అమరావతిని అడ్డుకోవడానికి కూడా ఇట్లాంటి పిలిచేసి అడ్డుకున్నారు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అమరావతిలో ఎటువంటి పనులు చేయడానికి వీలు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో వేసి అట్టేసి పాపం ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కరకట్ట కమల్ హాసన్ ఇట్లాంటి పనులు సిద్ధహస్తుడయ్యి ఇవాళ ఇంట్లో కూర్చున్నాడు. అట్టాగే మళ్ళీ ఆయన పోస్ట్ ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ తీసుకొని పాపం రాబోయే రోజుల్లో నేనే మరి సీఎం తర్వాత నేనే ఉంటానని అనుకొని పాపం చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే మనం అనేది ల్యాండ్ అనేది తక్కువ ధరలో చూయించితే కనుక వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూయించి టీసీఎస్ వాళ్ళు కానీ వాళ్ళందరూ వస్తే రాష్ట్రంలో ఇన్కమ్ పెరుగుద్ది, ఆర్థిక వ్యవస్థ అనేది అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో కొన్ని కంపెనీలకు మాత్రమే, ఇప్పుడు టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఇట్లాంటి వాటికి మాత్రమే మరి ల్యాండ్ తక్కువకి ఇచ్చారు. మిగతా దానికి గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటే రేట్ ఎట్లా ఉంటే అట్లా ఇస్తున్నారు ల్యాండ్. మరి ఇట్లా వస్తే మన పిల్లలు మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు చేసుకుంటారు, మన పిల్లలు మన రాష్ట్రంలోనే బతుకుతారని చెప్పి ఒక ఆలోచనతోటి మన ఆత్మాభిమానంతో బతకాలి. మరి హైదరాబాద్ పోతే మా తెలంగాణలో మీరెందుకు ఉండారు అన్న లెక్కలో మాట్లాడుతున్నారని చెప్పేసి ఆత్మాభిమానం కోసం చేస్తుంటే, మీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా లెటర్లు రాసి అడ్డుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు. ముఖ్యంగా మేడం ఎలా చూడొచ్చండి, గతంలో ప్రపంచ బ్యాంక్ ఇక్కడ ప్రతినిధులందరూ కూడా అమరావతిలో తిరుగుతున్నప్పుడు అమరావతికి మీరు ఎలాంటి సహాయం చేయొద్దని చెప్పి లెటర్ రాసిన పరిస్థితి కూడా మనం చూసాము. ఈరోజు అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి కంపెనీలకి ల్యాండ్ అలాట్ చేయకుండా చేయాలని చెప్పేసి ఈ విధమైన చర్యలు చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారంటారు. ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలు ఎందుకు చూడలేదు? ఇంతకుముందు అవేర్నెస్ లేదు. నన్ను అడిగితే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకొని క్వశ్చనించడం అనేది నేర్చుకున్నారు. ఇవాళ మరి ఏం చేస్తే ఏం వస్తుందా, మన పిల్లల భవిష్యత్తు ఎట్టుంటుందా, మన భవిష్యత్తు ఎట్టుంటుందా, ఇవాళ ఇంటింటికి కూరగాయలు మార్కెట్లు ఇంటింటికి డోర్ డెలివరీ చేసే విధానాలు కూడా తీసుకొస్తున్నానని చంద్రబాబు గారు చెబుతున్నాడు. రైతులకు కూడా మరి చదువుకున్న పిల్లలకు ఏ విధంగా చేయాలో చేస్తున్నారు. అట్లా ఏ విధంగా చేయాలో అట్లా చేస్తుంటే ఈ మూర్ఖులకి ఇవన్నీ ఏం పట్టవన్నమాట. మరి మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు అదే పద్ధతిలో కనపడాలి. మేము చూసిన దృష్టితోటే జనం అందరూ కూడా చూడాలనుకుంటున్నారు. మీ దృష్టి పాపాన్ని చూస్తుందన్నమాట. ఆ పాపాన్ని చూడటానికి ప్రజలు ఒప్పుకోవట్లా. మరి మంచిని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రకంగా 164 సీట్లు ఇచ్చి పట్టం కట్టారు, మీకు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు. అది తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, మరి ఏదో ఒకటి పిలిచేసి దాన్ని అడ్డుకోవటం దీన్ని అడ్డుకోవటం చేయాలని చూస్తున్నారు. ముందుగా అసలు ఈ ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళని అణిచి ఏమి చేసి వీళ్ళని తొక్కిపట్టాలి, అటు తొక్కిపడితే బాగుంటుందని చెప్పేసి మరి ఏదైనా సరే ఫేక్ పిల్స్ కనుక వేస్తే వీళ్ళని మీద ఏదైనా యాక్షన్ తీసుకునే విధానం ఉంటేనే వీళ్ళు మాట వింటారు. లేదంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధికి వీళ్ళే ఆటంకపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ ముందు తొలగించాలని చెప్పేసి మేము మాట్లాడుకుంటున్నాం. మరి ఏ రకంగా అయితే ప్రజలు మరి తగిన బుద్ధి చెప్పినా కానీ మాకేం బుద్ధి రాదు, మేము అక్కడ ఫాల్స్ అయిపోవాలి, సెంట్రల్లో ఫాల్స్ అయిపోవాలి, స్టేట్లో ఫాల్స్ అయిపోవాలి, మేము తిక్కల శాస్త్రులాగా నిలబడాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ది ఎకనామిక్ టైమ్స్ అనే ఒక సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక వ్యక్తికి ఇచ్చే అవార్డుని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం,
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డుని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకోవటం ఎలా అనిపిస్తుందండి? అసలు ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు, అవార్డులు కొనుక్కుంటున్నారని వక్రీకరించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఇది 3వ అవార్డు అనమాట. ఆ అవార్డులు అనేది నిజంగానే ఏఐలో చూడండి, వాళ్ళు కొనుక్కుంటున్నారని చెబుతున్నారు. కొనుక్కుంటున్నారో లేకపోతే ఎట్లా ఇస్తున్నారో అనేది అందరికీ తెలుసు. నీకు తెలియకపోవచ్చు కానీ నీకు కూడా చాలా చాలా అవార్డులు ఇవ్వచ్చు. ఏ అవార్డులు అంటే గొడ్డల పోటుని గుండెపోటుకు లాగా చిత్రీకరించినందుకు, మరి లేకపోతే భూ కబ్జాలు చేసినందుకు, తల్లిని ఏ రకంగా అయితే చంపించడానికి కూడా చూశాడు అనే ఒక వార్త అయితే మాకు తెలిసింది. మరి నిజంగానే 2024 టార్గెట్ విజయం మేను, మరి 2019లోనేమో వివేకానంద రెడ్డి, తర్వాత ఏమేను అమ్మ నువ్వు జాగ్రత్త అని జనాలు కూడా భద్రం చెప్పారు. చెల్లికి ఏ రకమైన ద్రోహం చేసావో, చెల్లికి ఏ పోటు ఎన్ని పోట్లు ఎట్టబొడిచావో వీటన్నిటికి నీకు పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వచ్చు. కానీ నువ్వు ఎదటోళ్ళని ఏలెత్తి చూయించుతున్నావు అనమాట. మరి నీకే అవార్డులు ఇవ్వాలో, మరి మీ ఆవిడకి ఏ అవార్డులు ఇవ్వాలో, మీ ఆవిడ ఇంకా సిద్ధహస్తురాలన్నమాట, ఆవిడకే అవార్డులు ఇవ్వాలో, మరి మీ ఇద్దరిని 6093 కొడితే గూగుల్లో ఏం వస్తుందో మాకు తెలుసు. మరి ఏఐలో పెట్టి మరి చంద్రబాబు గారిని ఏందనేది అంటే, ఇప్పుడు మోడీ గారు కూడా చంద్రబాబు గారిని పొగుడుతున్నారు. మరి మోడీ గారిని ఒక్క మాట అనలేకపోతున్నావే, మరి అనకుండా ఏం లేకుండా మోడీ గారిని అంటే నాకు అదే ఆఖరి రోజు అనుకుంటున్నావేమో, వాళ్ళని ఏం అండవు. మరి నిన్నగాక మొన్న పీపీపీ విధానంలో మరి సత్యకుమార్ గారు చెప్పారుగా, ఈ ఆరోగ్య శాఖ మంత్రి మరి నన్నే అరెస్ట్ చేయి, ముందు అరెస్ట్ చేస్తానంటున్నావు కదా, నన్నే అరెస్ట్ చేయమని ఆయన అడిగాడుగా. ఆయన జోలి బారు పోవటానికి భయం, మళ్ళీ అక్కడ తడిసిపోద్ది. అందుకని చెప్పి అట్ట కాకుండా మేము ఏదో ఒకటి ఒక గుడ్డ కలిసి మేదేస్తాము, వాళ్ళు కాల్చుకుంటారో లేకపోతే ఆర్పుకుంటారో వాళ్ళ ఇష్టం, ఆ పనిలో వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ నిన్నగా మొన్న ఇక్కడ భవానీపురంలో ఇల్లు కూల్చేసిన దానిలో చూస్తే, మరి ఇల్లు కూల్చేసిన దానిలో వాళ్ళని తీసుకెళ్ళి ఓదార్చాడు. అది ఒక ప్రైవేటు ఇదనమాట, ప్రైవేట్ స్థలము, ప్రైవేటు లెక్కలు. దాన్ని ప్రభుత్వానికి బురద పూసి అంటించామన్నమాట. మరి చంద్రబాబు అది చేశాడు, ఇది చేశాడు, ఇల్లు కట్టించాలి, వాకిళ్ళు కట్టించాలని చెప్పి మాట్లాడావు. మరి నీ హయాంలో నీ ఇంటి పక్కన ఎన్ని ఇళ్ళు కూల్చేసావు, వాళ్ళ మనకి ఎంతమందికి ఉపాధి కల్పించావో లేకపోతే ఎంతమందికి ఇల్లు కట్టించావో అది చూపించాలిగా. అదంతా లేదు. నేను చేస్తే తప్పు, నేను చేస్తే మంచి, నేను సంసారాన్ని ఎతడు చేస్తే వ్యభిచారం. మరి ఈ రకంగా చేస్తానికని నువ్వు చూస్తుంటే నిన్ను ఇంకా నిజంగా పిచ్చోడు అని చెప్పి లండన్ మందులు వాడుతున్న పిచ్చోడు అని జనం అంటున్నారంటే ఇప్పుడు దాకా రోమరే అనుకుంటున్నాం. అది మాత్రం నిజమేనయ్యా. నీకు తగ్గోళ్ళు ఇంకా కొంతమంది నీ వెనకేడి తిరుగుతున్నారు. పాపం కొంతమంది విడుదల రజనీ లాంటి వాళ్ళు కొంతమంది రియలైజ్ అయ్యి ఇప్పుడే ఏదో జనసేన పార్టీలో పక్క చూపులు చూస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అందరూ పక్క చూపులు చూసే బాపతల్లోనే ఉండారు. మరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ఆయన పాపం ఏ పక్క చూపు చూస్తున్నాడో. మరి ఆయన కూడా చంద్రబాబును వ్యతిరేకించకుండా గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఆయన కూడా ఒక కితాబ్ ఇచ్చాడు. నీ పార్టీలో ఉండేవాళ్ళే కితాబ్ ఇస్తారు, మహామహులు అనమాట వాళ్ళు. ఎప్పుడు నీ తండ్రి హయామం నుంచి నీ పార్టీలో ఉండాళ్ళు. ఆ మహామహులందరూ కూడా కితాబులు ఇస్తున్నా కూడా నీకనేది ఇది కాదు. నిన్నేందంటే తొందరగా నాకు లెక్కలు అప్పచెప్పేసి నన్ను పంపించే చోట పంపించి కూర్చోబెడితే నేను మెలకొని కూర్చుంటాను, లేకపోతే ఈ పిచ్చి గంతులు వేస్తానే ఉంటానని అర్థం అనమాట. ఈ గంతులకి అర్థం ఇదంతా చూస్తూ ఉండారు ప్రజలు. నిన్ను తగిన బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండారు.